భీమవరం రాజకీయం మళ్లీ వేడెక్కింది. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారా లేదా అనే అనుమానానికి తెరపడిన సిట్టింగ్ ఎమ్మెల్యేది రౌడీయిజం అంటూ పవన్ వ్యాఖ్యలు, వాటి మీద ఎమ్మెల్యే ప్రతిస్పందన చూస్తుంటే ఈసారి మాటల యుద్ధం ఘాటుగా ఉంటుందని అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ స్థానంలో పోటీ చేయడానికి తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు జనసేనలో చేరటంతో ఈసారి భీమవరంలో పోటీ గ్రంథి శ్రీనివాస్ వర్సెస్ పులపర్తి అని తేలిపోయింది. భీమవరం నియోజకవర్గంలో 2009లో కాంగ్రెస్ నుంచి, 2014లో తెలుగుదేశం నుంచి గెలిచిన పులపర్తి రామాంజనేయులు భారీగా కార్ల ర్యాలీతో జనసేన కార్యాలయానికి వెళ్లి పవన్ చేత జనసేన కండువా కప్పించుకున్నారు. ఆ విధంగా తెలుగుదేశం నుంచి జనసేనలోకి వెళ్లి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధమయ్యారు పులపర్తి. 2019 ఎన్నికల్లో ముక్కోణపు పోటీలోనూ చెప్పుకోదగిన ఓట్లు సంపాదించుకున్నారు. వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ కు దాదాపు 71,000 ఓట్లు, పవన్ కళ్యాణ్ కు 62,000కు పైగా ఓట్లు రాగా పులపర్తికి 54,000 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ఆయన జనసేనలో చేరటం ద్వారా అక్కడ పొత్తు అభ్యర్థి విజయం ఖాయమన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. పార్టీ మారినా జనసేన వారిని కూడా తన వైపు తిప్పుకోవటం కష్టమేమీ కాదని తన పూర్వ అనుభవంతో చెబుతున్నారాయన. ఏ పార్టీలో ఉన్నా విజయం సాధిస్తాను. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, అఖండ విజయం సాధించాను. సెకండ్ తెలుగుదేశం పార్టీలో ఉన్నాను, అఖండ విజయం సాధించాను. థర్డ్ ఇప్పుడు జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నాను, అఖండ విజయం సాధిస్తాను. పులపర్తి రాకను స్వాగతిస్తూ పవన్ కళ్యాణ్ భీమవరం ఎమ్మెల్యే మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. భీమవరంలో ఉండటానికి పార్టీ ఆఫీసు ఏర్పాటు చేయడానికి ప్రయత్నించానని, అయితే అక్కడి ఎమ్మెల్యే బెదిరింపుల కారణంగా ఇల్లు ఇవ్వటానికి చాలా మంది వెనుకాడారని ఆరోపించారు. చాలా మంది ఇస్తామని వచ్చినా కానీ ఆ స్థానిక ఎమ్మెల్యే దౌర్జన్యం వల్ల, భయాల వల్ల సంతకాల దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు. ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన నాకే స్థానం ఇవ్వడానికి ఇంత భయపడుతున్నారంటే ఏ స్థాయిలో గుండాయిజం, రౌడిజం ఉందని. అయితే భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఈ ఆరోపణలను ఖండించారు. ప్రజారాజ్యం నాటి నుంచి రౌడీ భాష వాడుతూ గురువింద గింజలా ప్రవర్తిస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడ్డారు. ప్రజారాజ్యం టైం నుంచి చూసుకుంటే పంచిలు ఓడగొట్టి తొంతానని చెప్పి చెప్పు చూసి చూపించడం, అలా రోడ్డు మీద తరిమి కొడతామని చెప్పడం. అసలు ప్రజాస్వామ్యంలో ఎక్కడ కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా వాడని భాష ఒక రౌడీ భాష. ఒక రౌడీ భాష మాట్లాడుతూ గ్రంథి శ్రీనివాస్ రౌడీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు రౌడీ ఇలా మాట్లాడుతుంటే గురువింద గింజ సామెత గుర్తొస్తుంది. ఇక భీమవరంలో ఆరోపణలు, ప్రత్యారోపణలు పతాక స్థాయికి చేరినట్టేనని అర్థమవుతుంది. 2004లో గ్రంథి శ్రీనివాస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలవగా 2009లో అదే కాంగ్రెస్ అభ్యర్థిగా పులపర్తి గెలిచారు. 2014లో టీడీపీ నుంచి పోటీ చేసిన పులపర్తి వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ మీద దాదాపు 14,000 మెజారిటీతో గెలిచారు. 2019 ముక్కోణపు పోటీలో గ్రంథి శ్రీనివాస్ విజయం సాధించగా ముక్కోణపు పోటీలోనూ టీడీపీ అభ్యర్థిగా పులపర్తికి 28% ఓట్లు వచ్చాయి. ఇప్పుడు వేడెక్కిన రాజకీయ వాతావరణంలో జన సైనికులను కలుపుకుపోవటమే పులపర్తి ముందున్న పెద్ద సవాలు.